వెల్కమ్ టు PM7 మీడియా. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన చిత్రం బ్రహ్మానందంలో ప్రియా వడ్డమాని, ఐశ్వర్య హోల్కర్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా ఫిబ్రవరి 11న బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మన మెగాస్టార్ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెగాస్టార్ కు జోడీగా ఈ మూవీలో త్రిష నటిస్తుంది. అలాగే ఆమెతో పాటు మరికొంతమంది కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ఇతర సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు గెస్ట్ గా హాజరవుతున్నారు చిరు. ఇప్పటికే విశ్వక్సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన మెగాస్టార్ తాజాగా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవిని యాంకర్ సుమ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. వాటికి చిరంజీవి తన స్టైల్లో ఫన్నీగా సమాధానాలు చెప్పారు. సుమ చిరంజీవిని ప్రశ్నలు అడుగుతూ బ్రహ్మానందం సినిమా తాత మనవడు మధ్య జరిగే కథ కావడంతో చిరంజీవి తాతల గురించి సుమ ప్రశ్నలు అడిగింది. చిరంజీవి తాతగారి ఫోటోను చూపించి ఆయన గురించి అడగ్గా, మా తాత మంచి రసికుడు, నాకు 2 అమ్మమ్మలు, బయట ఇంకొకరు కూడా ఉన్నారు అంటూ ఫన్నీ సమాధానం చెప్పారు. ఇలా ఫన్నీగా సాగుతున్న ప్రశ్న జవాబుల సమయంలో మెగాస్టార్ సడన్ గా చెప్పిన ఓ విషయం తన మనసులోని కోరికను బయటపెట్టింది. యాంకర్ సుమ చిరంజీవి ఫోటో చూపించు క్లీకార తాతగారు అంటూ ప్రశ్నలు అడిగింది. దానికి చిరు సమాధానమిస్తూ, మా ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా ఉంటుంది, నేను హాస్టల్ వార్డెన్ లా ఫీల్ అవుతుంటాను. చరణ్ ను ఒక్క మగబిడ్డను కనరా అని అడుగుతున్నాను, నా వారసత్వాన్ని కొనసాగించేలా మగబిడ్డను కనమని కోరుతున్నాను అంటూ సరదాగా సమాధానం చెప్పారు మెగాస్టార్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి ఓ వారసుడు కావాలనే ఆశయం ఉంటుంది. ఇది తెలుగు గడ్డ ప్రత్యేకం. ఎందుకంటే మనది పితృస్వామ్య కుటుంబం. తండ్రి ఇంటి పేరే పిల్లలకు వస్తుంది. అలా వంశం క్రమంగా తరతరాలకు విస్తరిస్తుంది. ఇది మన మెగాస్టార్ మనవడితో ముద్దులోలికే ముచ్చట్లు చెప్పించుకోవటం కోసం తపన పడవచ్చు. అదే ఆయన మనసు నుండి పలికిన మాట. ఎంత వారలైనా మనవడికి తాతలే కదా. మనవడి ముచ్చట్ల కోసం ఆరాటపడటంలోనే ఉంది కిక్కు.